అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆలీ బాషా, ఎండి ఆయుర్వేదిక్, పీజీ డిప్లొమా ఇన్ యోగా. నేను నంద్యాలలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్. నేను ఈరోజు మీ ముందరికి రావడానికి ఒక ముఖ్యమైన ఒక చిన్న కారణం, మనమందరం ఎంతో తెలియకుండానే ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లంని మీకు తెలియజెప్పడం కోసం అని చెప్పేసి ఈరోజు మీ ముందరికి రావడం జరిగింది. అది స్టార్ట్ చేసే ముందర మీకు ఒక చిన్న కథ చెప్తాను. మన భారతీయ సాంప్రదాయంలో, మన భారతీయ ధర్మంలో మహాభారతం, మన హిస్టరీ, దానికి ఉన్న చోటే వేరే లెవెల్. సో ఆ మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడవిలో దారి వెంట నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అగ్రజుడు అంటే పెద్దవాడైన ధర్మరాజుకు విపరీతమైన దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు వాళ్ళ అన్నదమ్ముల్లో చిన్నవాళ్ళైన నకుల సహదేవుల్లో ఒకరికి దగ్గరలో ఉన్న కొలను నుంచి తాగడానికి కొద్దిగా నీరు తీసుకొని రమ్మని చెప్పేసి ఆజ్ఞాపిస్తారు. అప్పుడు ఆయన అన్నగారి కోసం అని చెప్పి నీళ్లు తేవడానికి దగ్గరలో ఉన్న కొలను దగ్గరికి వెళ్తాడు అన్నమాట. ఆ వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు తీసుకుంటూ ఉండగా సడన్గా ఒక యక్షుడు ఆ కొలను నుంచి ప్రత్యక్షమై, రాజా, మీకు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ప్రశ్నలు అడుగుతాను, వాటికి సరైన సమాధానాలు ఇస్తేనే నా కొలను నుంచి మీకు నీళ్లు తీసుకొని పోవడానికి అనుమతినిస్తాను అని చెప్పేసి చెప్తారు. ఆ క్రమంలో ప్రశ్నలు వేయడం జరుగుతుందన్నమాట. వేసేటప్పుడు ఆయన సరైన సమాధానాలు చెప్పలేకపోవడం వల్ల అక్కడే అన్కాన్షియస్ అయిపోయి పడిపోతారు. ఈ లోపల ధర్మరాజు ఇంతసేపు అయింది వెళ్ళి ఇంకా రాలేదు అని నెక్స్ట్ ఇంకొక తమ్ముడిని పంపిస్తారు. సేమ్ అదే విధంగా కొలను దగ్గరికి వెళ్తారు. యక్షుడు క్వశ్చన్లు అడుగుతాడు, సమాధానాలు చెప్పలేకపోవడం వల్ల అన్కాన్షియస్ అయి పడిపోతూ ఉంటారు. అలాగే నలుగురు అన్నదమ్ములు వెళ్తారు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, అందరు పడిపోతారు. ఈ లోపల ధర్మరాజు కంగారు పడిపోయి ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుందామని ఆయననే స్వయంగా వెళ్తాడు ఆ కొలను దగ్గరికి. వెళ్ళినప్పుడు యక్షుడు వేసే ఆ గూఢ సూక్ష్మార్థాలున్న ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఆ ప్రశ్నలలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మనకు మన పర్సనల్గా అతి ముఖ్యమైన విషయం ఏంటి అని ఒక క్వశ్చన్ వేయడం జరుగుతుంది. దానికి ధర్మరాజు గారు సరైన సమాధానం, ఆరోగ్యానికి మించినది వేరేది ఏమీ లేదు, ఆరోగ్యాన్ని మొదటగా కాపాడుకోవడమే స్వధర్మము, ముందు అది ఉంటేనే మనం ఏదైనా సాధించడానికి వీలవుతుంది అని ఎంతో క్లియర్గా చెప్తారు. దానికి ఆ యక్షుడు సంతసించి నీళ్లు తీసుకుపోవడానికి అనుమతి ఇచ్చి ఆ అన్కాన్షియస్ అయి పడిపోయిన నలుగురి సోదరులను మళ్ళీ తిరిగి కాన్షియస్లోకి వచ్చేటట్లు చేస్తారనమాట. ఇది ఆరోగ్యానికి ఉన్న ఒక చిన్న ఉదాహరణ, ఒక ఇంపార్టెన్స్ గురించి మన మహాభారతంలో ఒక చిన్న ఉదాహరణ అనమాట. సో కావున దీన్ని మీరు ఆరోగ్యం గురించి ఎంత కేర్ తీసుకోవాలనో ఈ చిన్న కథను బట్టి మీరు తెలుసుకోవాలి. మన హిస్టరీలో, మన మహాభారతంలోనే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట. ఈ చిన్న కథలో దయచేసి ఒకవేళ ఏదన్నా తప్పులు కానీ దొర్లుంటే నన్ను క్షమించండి. అండ్ దెన్ మన చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు. మన శ్లోకం కూడా ఉంటుంది, ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అని. ధర్మము, అర్థము అంటే సంపాదన, కోరికలు, మోక్షము, ఇవన్నీ పొందడానికి, వీటిని సాధించుకోవడానికి ఏదైనా కావాలి అంటే అది ఆరోగ్యమే. ఆరోగ్యం ఉంటేనే మనం వీటన్నిటినీ సాధించుకోగలం. సో దయచేసి అందరూ గమనించండి, మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలైన టాపిక్లోకి వస్తే, ఇక్కడ ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ ఇంతసేపు చెప్పాం కదా. సో ఈ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం ఎంతో, మన చుట్టుపక్కల ఉన్న మన ప్రజల ఆరోగ్యం కానీ, మన సమాజం యొక్క ఆరోగ్యాన్ని కానీ మనం పాడు చేయకుండా కాపాడడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు అనొచ్చు మీరు, మేమేం పాడు చేస్తున్నాం సమాజం యొక్క ఆరోగ్యం, మా పాటికి మేము ఉంటున్నాము, తింటున్నాము, వెళ్తున్నాము, మేమేమి ఇబ్బంది చేయట్లేదు అంటూ. కానీ ఒక్కటి మీరు గమనించండి, మనం దారి వెంట వెళ్తూ ఉన్నప్పుడు, బైక్లోనో, సైకిల్లోనో, కారులోనో, బస్సులోనో వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండానే అన్యాపలంగా ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఉమ్మేస్తాం, సింపుల్గా సైడ్కి తిరిగి ఉమ్మేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం.
ఏం ఆలోచించాం, ఒక పురుగు నోట్లో పడ్డమో లేదంటే ఒక మేనరిజం లాగానో సింపుల్గా ఒక ఉమ్మేసి వెళ్ళిపోతాం. అది ఒక్కటి చాలు మన సమాజం యొక్క ఆరోగ్యాన్ని మొత్తం పాడు చేయడానికి. మీకు రీసెంట్గా వచ్చిన పాండమిక్ సిచ్యువేషన్ తెలుసు కదా, అందరూ దాని నుంచి ఓవర్కమ్ అయ్యేసి వచ్చారు. ఎంత సఫర్ అయ్యాం, దేనివల్ల అది వచ్చింది? కేవలం మనం ఉమ్మినప్పుడో దగ్గినప్పుడో తుమ్మినప్పుడో వాటి నుంచి వచ్చే తుంపర్లు, డ్రాప్లెట్స్, ఆ చిన్న తుంపర్లు మన ముక్కు ద్వారానో నోటి ద్వారానో కంటి ద్వారానో లోపలికి వెళ్ళడం వల్ల వ్యాధుల బారిన పడి జరిగిపోయింది. సో అటువంటిది ఓన్లీ కరోనా మాత్రమే కాదు, చాలా డిసీజ్ను ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడానికి మనమే కారణమవుతున్నాం. దయచేసి గమనించండి, బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ వేరే వాహనాల్లో వెళ్ళేటప్పుడు కానీ ఆ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, అండ్ దెన్ ఎదురుగా గాలి ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. మనం ఉమ్మిచ్చే చిన్న ఉమ్మి కొన్ని లక్షల చిన్న డ్రాప్లెట్స్ తుంపర్లుగా తయారైపోయి వెనికిలా మనకు తెలియకుండా వస్తున్న వాళ్ళని ఏం గమనించుకోకుండా వస్తున్న వాళ్ళకి తెలియకుండానే పీల్చుకోవడం ద్వారానో నోటి ద్వారానో కంటి ద్వారానో లోపలికి వెళ్ళిపోయి రకరకాల రోగాలను మనం వాళ్ళకు వ్యాపింపజేయడానికి మనం కారణమవుతున్నాం. మీరు ఒకటి గమనించారా, ఎక్కడన్నా పెద్దవారు కానీ మహాత్ములు కానీ మన పీఠాధిపతులు కానీ వాళ్ళు ఎక్కడైనా ప్రసంగాలు ఇచ్చేటప్పుడు మీరు గమనించింటే ఉన్నారు, మేబీ టీవీలో కానీ డైరెక్ట్గా కానీ లేదంటే మూవీస్లో కానీ చూసి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు కానీ వాళ్ళు కానీ వేరే నార్మల్ సామాన్య ప్రజలు కానీ ఇక్కడికి ఇలా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళకి ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు కానీ ఇలా పెట్టి సంభాషిస్తారు. ఎందుకు అలా పెడతారని ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ మన అటువంటి మహాత్ముల పైన అటువంటి గొప్పవారి పైన మన నోట్లో నుంచి వచ్చే తుంపర్లు వాళ్ళ మీద పడినా కూడా అది ఒక పాపంతో మనము సమానంగా చూసి అలా పడకూడదని చెప్పేసి అలా మాట్లాడతారు. సో మన సాంప్రదాయంలోనే మన ధర్మంలోనే అది ఒక పాపము తప్పుగా అని చెప్పేసి అలా పెట్టుకుంటున్నప్పుడు సైంటిఫికల్గా మనం దాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అది ఏంటి అంటే మనలో మనకు ఉన్న ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన ద్వారా అలాంటి మహాత్ములకు అది చేరి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, సో అది మనతోనే ఆగిపోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. సో మీరు అది ఒక్కసారి గమనించండి. అది మనకి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతీయ సాంప్రదాయంలో ఒక చిన్న భాగంగా వస్తుంది. సో దయచేసి ప్లీజ్ అందరూ గమనించండి, మనం ఆ బయట ఉమ్మించడం అనే ఒక బ్యాడ్ హ్యాబిట్ని అవాయిడ్ చేయండి. ఏమవుతుంది, దీనివల్లనే అంత కొంపలు మునిగిపోయేది ఏమొస్తాయి అంటే మేబీ మీకు రాకపోవచ్చు, అది జనరల్గా మీలో ఉండిండొచ్చు, నాకేం కావట్లేదు కదా అని మీకు అనుకోవచ్చు. మేబీ మీ వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ మీకు ఎక్కువగా ఉండొచ్చు, సో మీరు దాన్ని ఎదుర్కొనే శక్తి వచ్చి ఉండొచ్చు మీకు, లేదంటే మీలో యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి ఉండొచ్చు. ఆ డిసీజ్ని ఎదుర్కొనే యాంటీబాడీస్ మీలో ఫామ్ అయిపోయి ఆ డిసీజ్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఎవరికి తెలుసు, మీ వెనుకల్లో వచ్చే వాళ్ళకు చిన్న పిల్లలు బండి మీద ఉండొచ్చు, లేదంటే వృద్ధులు ఉండొచ్చు, లేదంటే గర్భిణీ స్త్రీలు బండి మీద వస్తూ ఉండొచ్చు. అటువంటి వారికి వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఈజీగా చాలా త్వరగా ఆ డిసీజ్ బారిన పడిపోయే అవకాశం ఉంటుంది. సో మన అందరిని సో మేబీ ఆ ఎఫెక్ట్ అయ్యేది మన ఫ్యామిలీలో పర్సన్సే కావచ్చు, మన ఫ్యామిలీలో పిల్లలే కావచ్చు, మన ఫ్యామిలీలో ఉన్న పెద్దవారు కావచ్చు. సో ఇలా ఎంతోమంది మనమే సఫర్ అవుతూ ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరము మన బాధ్యతగా గుర్తించి ఈ తుంపర్లు రాకుండా అంటే ఉమ్మి వేయడం అనేది తగ్గించి ఉమ్మకుండా వీలైనంత వరకు చేస్తే బెటర్. లేదు కన్ఫామ్గా అదే వచ్చింది, ఇబ్బందికరంగా ఉంది, వెళ్తూ ఉన్నప్పుడు మట్టియో పురుగో పడింది, సో ఇమ్మీడియట్గా రోడ్డుకు ఒక పక్కగా తీసుకుంటే మనకు డ్రైనేజ్ వేస్ట్ వాటర్ వెళ్ళే డ్రైనేజ్లు అన్నీ చాలా ఉంటాయి. మనకు జస్ట్ ఆపి దిగి జస్ట్ ఒక్క సెకండ్ అంతే ఉమ్మిచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ చిన్నది ఒక్కటి చేస్తే మన ఆరోగ్యవంతమైన భారతావనిని మనం నిర్మించుకోవచ్చు. సో ఇందాక చెప్పినట్టు మన చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి ఈ ఆరోగ్యం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం, ఈ సమాజంలో మనం ఉన్నామంటే మనం ఒక్కరమే లేం. గుర్తించండి, మనం ఒక్కరమే లేం. మనము ఇలా ఉన్నాము, ఒక స్టేటస్లో ఒక లెవెల్లో బతుకుతున్నాము అంటే ఇది సమిష్టి కృషి. మన చుట్టూ ఉన్న వాళ్ళు
మనల్ని ఈ పొజిషన్లో నిలబెడుతున్నారు. సో అది గమనించండి. మన ఆరోగ్యమే, మన సమాజ ఆరోగ్యమే మన భారతావని యొక్క ఆరోగ్యం. దయచేసి దీన్ని గుర్తించండి. సో దీని గురించి ఆయుర్వేదంలో ఎంత క్లియర్గా చెప్తారంటే, ఒక రోగాలు ఒకరి నుంచి ఒకరికి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది ఒక చిన్న శ్లోకంలో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఆ శ్లోకం సింపుల్గా చెప్పేస్తాను. ప్రసంగాత్ గాత్ర సంస్పర్శాత్ నిశ్వాసాత్ సహ భోజనాత్ సహ శయ్యాసనాచాపి వస్త్రమాల్యానులేపనాత్ కుష్ఠజ్వరచ్చ శోషచ్చ నేత్రాభిషంద ఏవచ ఔపసర్గిక రోగాచ్చ సంక్రామంతి నరాన్నరం. అంటే ఏంటంటే, ప్రసంగాత్ మాట్లాడడం వల్ల, మాట్లాడేటప్పుడు కూడా మనకు తెలియకుండా వచ్చే తుంపర్ల వల్ల, గాత్ర సంస్పర్శాత్ శరీరాన్ని ఒకరినొకరు తాకడం వల్ల, ఏదైనా డిసీజ్ ఉన్నవాళ్ళు, ఏదైనా స్కిన్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఒకరినొకరు తాకడం వల్ల, లేదంటే షేక్ హ్యాండ్స్, మనం తుమ్మింటాము, దగ్గింటాం, చేయడం పెట్టుకుంటాం, వెంటనే పోయి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాం. సో అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత భోజనం, కలిసి భోజనం చేయడం వల్ల, ఊపిరి, మన ఊపిరి ద్వారా ఒకరు వేసుకున్న బట్టలు ఇంకొకరు వేసుకోవడం వల్ల, వాళ్ళు వేసుకున్న కాస్మెటిక్స్ కానీ క్రీమ్స్ కానీ వాళ్ళ పూసుకున్నవి మనం అంటించుకోవడం వల్ల, వీటన్నిటి వల్ల ఎటువంటి రోగాలంటే కుష్ఠము అంటే చర్మరోగం, జ్వరం అంటే జ్వరం ఏదో ఒక డిసీజ్లోనే రాదు, అది వైరల్ ఆరిజిన్ అయి ఉండొచ్చు, లేదంటే బ్యాక్టీరియల్ ఆరిజిన్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి. ఇవన్నీ పైన కండిషన్ల వల్ల, శోష అంటే ఈ ట్యూబర్క్లోసిస్, టీబీ అంటాం కదా మనము, ఇది కానీ, నేత్రాభిషందం అంటే కంజక్టివైటిస్, కళ్ళకలగా అంటూ ఉంటాం. ఈ రోగాలు ఒకరి నుంచి ఒకరికి పైన చెప్పిన విధానంలో సంక్రమిస్తాయి అని చెప్పి ఆయుర్వేదంలో అంత క్లియర్గా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందే మనకు క్లియర్గా చెప్పబడింది. సో దాన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి మన సనాతన భారతీయ వైద్య సాంప్రదాయమైన ఆయుర్వేదంలో చెప్పిన విషయాల్ని మన లైఫ్ స్టైల్కి అన్వయించుకొని మనం ఆరోగ్యవంతులుగా ఉంటూ, మన పక్కవారిని, మన సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతూ, అందరినీ చైతన్యపరుస్తూ మనం ఆరోగ్యవంతమైన భారతావన్ని నిర్మించుకుందాం. అండ్ దెన్ మీకు చిన్న ఉదాహరణ, ఈ తుంపర్ల వల్ల మనకు వచ్చే రోగాలు, ట్రాన్స్ఫర్ అయ్యే బ్యాక్టీరియాస్ ఏవంటే ఇన్ఫ్లుయెంజా వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, రైనో వైరస్, అడినో వైరస్, రుబెల్లా, పర్టూసిస్, తర్వాత డిప్తీరియా, న్యూమోకోకై బ్యాక్టీరియా, స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా, మనము ఇన్ని సంవత్సరాలు సఫర్ అయిన కరోనా వైరస్, అండ్ దెన్ మైకోబ్యాక్టీరియం, అంటే ఈ టీబీకి సంబంధించిన, ట్యూబర్క్లోసిస్కి సంబంధించిన బ్యాక్టీరియా, ఇవి అన్నీ మన ఈ తుంపర్ల ద్వారానే, మనం ఏదైతే రోడ్ల మీద వేస్తున్నామో వాటి ద్వారానే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడానికి 99 భాగాలు అవకాశం ఉంది. సో దయచేసి మీరు జాగ్రత్తగా ఉంటూ నా చుట్టూ ఉన్న నలుగురిని జాగ్రత్తగా ఉంచుతూ, వాళ్ళకు మన ద్వారా డిసీజెస్ ఏవి సంక్రమించకుండా మనం అడ్డుకుంటే మనం అంతకంటే మేలు చేసేది ఏమీ లేదు. కొత్తగా పోయి మనం ఇక్కడ ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరమే లేదు. జస్ట్ మన వల్ల ఒకరికి నష్టం జరగకుండా ఉంటే చాలు. సో దయచేసి ప్రజలందరూ దీన్ని పూర్తిగా గమనించి అర్థం చేసుకొని అందరూ పాటిస్తారని కోరుకుంటూ, ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేసి అందరికీ అవగాహన కల్పిస్తారని కోరుకుంటూ, మీ డాక్టర్ డి అలీ బాషా, ఎండి ఆయుర్వేదిక్, పీజీ డిప్లొమా ఇన్ యోగా, నంద్యాల్. థ్యాంక్ యూ.